మా అక్కలకు నగలంటే మస్తు కాయిషు. ఏదైనా చిన్న ఫంక్షన్కి పోవాలన్నా ఇంట్లో ఉన్న నగలన్నీ పెయి మీద దిగేసుకుంది, అస్సలు ఊకోరు. ఇక పెండ్లికి పోతప్పుడైతే చెప్పవశం కాదు. నలుగురిట్లా చిన్నతనంగా ఉండొద్దని కొందరు, అందరిట్లా మనమే షెక్కున మెరవాలని కొందరు తండ్లాడుతుంటారు. అయితే ఎప్పుడైనా కొత్త డిజైన్లు ఏమొచ్చినాయనే చూస్తుంటారు అక్కలు. కానీ నడుమ అంతా వెనకటి డిజైన్లు కాయి చేస్తున్నారులా. ఇంతకు ముచ్చటేందంటే 7 వారాల నగలు అనంగా ఇన్నారు కదా. ఇప్పుడు చూడుర్రిగా, అబ్బా తీర్ రంగులు తీర్ డిజైన్లల్లో ఏమన్నున్నాయా హారాలు. వెనకటంటే మన అమ్మమ్మల కాలంలో పెండ్లి పిల్లకు 7 వారాల నగలు పెట్టేది అని చెప్తుంటే విన్నాం. ఇప్పుడు గవన్నీ ఎక్కడి అంటారా? అక్కలు ఇప్పుడు ఇవే కాయి చేస్తుండ్రుల్లా. ఇంతకు 7 వారాల నగలంటే ఏంటి? అట్లా ఎందుకంటారంటే వారంలో ఒక్కొక్క రోజు ఒక్కో తీరు నగలు వేసుకుంటారట. అట్లా ఎందుకు వేసుకుంటారంటే సండే అయితే జనరల్ గా రూబీస్, రెడ్ కలర్ సూర్యుడు కాబట్టి రూబీస్ వాడతారు. మండే అయితే చంద్రుడికి మనం రిలేటెడ్, అందుకే మనము ముత్యాలు వాడతాము. గదన్నట్టు హాయితారం సూర్యునికి ఇష్టమైన ఎర్ర రంగుండే కెంపులు, సోమవారం చంద్రునికి ఇష్టమైన ముత్యాలు, మంగళవారం కుజున్ని ఖుషి చేస్తానికి పగడాలు, బుధారం బుధునికి పచ్చరత్నాలు, బేస్తారం బృహస్పతికి పసుపు నీలమని అంటే కనక పుష్య రాగాలు అంటారు చూడుండ్రి గవన్నట్టు. శుక్రవారం లక్ష్మీదేవి కోసం వజ్రాలు, శనారం శనిదేవుని కోసం నీలి రత్నాలు వేసుకుంటారట. ఇట్లా వేసుకుంటే మంచి అవుతుందని వెనకటోళ్ళ నమ్మిక అన్నట్టు. నగలే కావాలంటే ఏడైనా దొరుకుతాయి, కానీ 7 వారాల నగలు గీ దుక్నంలో మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే హైదరాబాద్ లో కలశ ఫైన్ జ్యువెలర్స్ పెట్టి 7 ఏళ్ళు అయినందుకు ఏదైనా కొత్తగా చేయాలని గీ 7 వారాల నగలు మార్కెట్లకి ఇచ్చిరన్నట్టు. మొదలు రేట్ ఎంతో చెప్పుర్రి అంటుండో చక్కలు జరంత పిరమే ఉంటాయి ఉల్లా. సో 7 వారాల నగలు మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 3 lakhs అండి, అప్ టు 40-50 lakhs వరకు కూడా మా దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి. అట్లాని ఆరాలే తీసుకోవాల్సిన పని లేదు. ఏ రోజు ఏ రంగు రత్నాలు, పగడాలు, ముత్యాలు వాడాలనో ఆ ఉండేటట్టు కమ్మలు, ఉంగరాలు సుత పెట్టుకోవచ్చట. అగో గీ అక్కకు మెడల నిండుగా ఎంత ముద్దుగున్నదో చాలా మంది కాయిష్ చేస్తుర్రు 7 వారాల నగలను. మీకు సుత కావాలంటే ఎగిరవాడుండ్రి మరి.